హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయిన కావ్య ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా రుద్రాణి అయితే రాష్ట్రాలు అంటూ ఉంటుంది, తన ఇంటి కొడుకు పనికి రాదు రాష్ట్రాన్ని ఇంట్లో నుంచి బయటకు పంపించు అని అంటూ ఉంటుంది. దీనికి కావ్య రాజ్ వైపు చూస్తూ, నేను ఇంటి కొడుకు పనికి రానా, మీ భార్యగా పనికి రానా చెప్పండి అని రాజ్ని అడుగుతూ ఉంటుంది. అవును, నువ్వు దేనికి పనికిరావు, నా భార్యగా నువ్వు వేస్ట్, ఈ ఇంటి కొడుకు కూడా వేస్ట్ అని రాజ్ అంటాడు. రాజ్ మాటకు కావ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఈ ఇంటి కొడులుగా నువ్వు పనికిరావు, నీ బాధ్యత నువ్వు సక్రమంగా నిర్వహించలేదు, ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపో అని రాజ్ అయితే సీరియస్ గా అంటూ ఉంటాడు. రాజ్ మాట విని కావ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది, అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఈ ఇంటి కొడులుగా నీకు పనికి రానప్పుడు నీ ఇంట్లో ఉండడం వేస్ట్ అని కావ్య అంటుంది. దీనికి రాజ్ కావ్యని కోపంగా చూస్తూ ఉంటాడు. పక్కన బామ్మ వీళ్ళందరూ ఉంటారు, కానీ వాళ్ళు ఏం మాట్లాడలేకపోతారు. మీకు భార్యగా ఈ ఇంటి కొడలుగా పనికి రానప్పుడు నీ ఇంట్లో ఉండి వేస్ట్, నీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను, మీకు భార్యగా ఉండే కథ ముగిసింది అని కావ్య అయితే ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. అది చూసి ఇంట్లో వాళ్ళందరూ బాధపడతారే తప్ప ఉండు అని ఎవరు అన్నారు కావ్యాని. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను, ఇక సెలవు అని చెప్పి కావ్య అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటుంది. ఇంకా రాజ్ రూమ్ లోకి వెళ్ళి బాధపడుతూ ఉంటాడు. కావ్య అయితే బయటకు వెళ్తూ జరిగేదంతా తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. అపర గురించి తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది. మరోవైపు రాజ్ కూడా వాళ్ళ అమ్మ గురించి తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో ఇలాంటి జెన్యూన్ అండ్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.